ప్రజల దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. 7 రకాలుగా 7 విధాలైన సంగతులు చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన మరణించిన ప్రాణం విడిచిన తర్వాత అని చెప్పాం కదండి. ఈరోజు 2 విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. అదేంటంటే మరి అది బండలు బర్దలాయను అనే విషయాన్ని మనం, భూమి వణికెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఆ ప్రాణము విడిచిన వెంటనే ఆ భూమి కంపించినట్లుగా మనం చూస్తున్నాం. భూమి వణికిందంటండి. ప్రియులారా, ఎందుకు భూమి వణికింది అని అంటే, ఆది కాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించడాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆ యెహోవా దేవుడు ముందుగా నిర్మించింది, సృష్టించింది, ఆయన చేతితో తయారు చేసింది భూమి. కనుక ఆ భూమి ఆయన యొక్క ప్రాణం విడిచినప్పుడు విలవిలలాడిపోయింది అన్నమాట అండి. కనుక ప్రియులారా, ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. భూమి దేవుని పిల్లలు రాకడ కొరకు అది ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతుందని తెలియచేస్తా ఉంటున్నాడు భక్తుడు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము ఇంకా దేవుని నమ్మకుండా ఉన్నట్లయితే భూమి ఇంకా ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. నీవు దేవుని నమ్మి విశ్వసించి ఆయన కొరకు సిద్ధపడితే, ఆయన యొక్క రాజ్యం కొరకు భూలోకలుండగా నేను సిద్ధపడితే ప్రియులారా, నీవు దేవుని యొక్క రాకడలో వచ్చినప్పుడు భూమి శాంతపరచబడుతూ ఉంటుందని విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కనుక భూమి దేవుని పిల్లల రాకడ కొరకు అది ప్రసవ వేదన పడుతూ ఉంది, మూలుగుతూ ఉందని పౌలు భక్తులు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియులరా, మరొక విషయాన్ని చూసినట్లయితే ప్రియులరా, ఇక్కడ మరి బండలు బర్దలాయను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి బండ అన్నప్పుడు ప్రియులరా, ఒక బండ మానవుని సూచిస్తూ ఉంది. మానవుని యొక్క హృదయం బండ వంటిది. అలాంటి బండ వంటి హృదయాన్ని దేవుడు అంటున్నాడు, నీలో నుంచి రాతి గుండెని తీసివేసి నీలో మాంసపు గుండెని పెడతాను అంటున్నాడు. కనుక ప్రియులు, ఇందులో ఒక సత్యం ఏంటంటే, దేవునికి లోబడి రాతి గుండెని తీసివేసుకొని దేవుని యొక్క మరణ జనన మరణ పునరుత్థానములను నీ విశ్వసించినట్లయితే నీవు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడి రాకడ కొరకే ఎదురు చూసేవాడుగా ఉంటావు. మాంసపు గుండె కనికరము కలిగినటువంటి వాడుగా నీవు ఉంటావు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటాం. ప్రియులు, మనం చూడండి, సముద్రం పక్కన మరి వాగులను కూడా రాయిలు ఉంటాయి, రాళ్ళు బండలు ఉంటూ ఉంటాయి. నీటి ప్రవాహం వాటిని కొట్టినా వాటిలో చలనం ఉండదు. ఆ బండను కొడితే పొడి ప్రదేశం ఉంటుంది. అయితే అలాంటి వాడుగా